వేలాది మంది ఉద్యోగులు, దాదాపు 3 లక్షల మంది పెన్షనర్లు, 2,20,000 మంది కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్లో ఉన్నటువంటి ఉద్యోగులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగులతో పాటు అదనంగా వీళ్ళకి అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించకుండా ఇలా వేధిస్తున్నదనేటువంటి అంశాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి 18 నెలలు అయిపోతుంది, కనీసం దాని మీద ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. కనీసం సిపిఎస్ రద్దు కోసం చేస్తున్నటువంటి అంశం పక్కకు పెట్టి ఇవాళ 2,20,000 మంది ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రాన్ అకౌంట్లో జమ చేయాల్సినటువంటి ఏదైతే మంత్లీ 10% ఉద్యోగి వేతనం నుంచి ఇస్తారో దీనికి సంబంధించినటువంటి 13 నెలలు ఇవాళ నవంబర్ 1, 2024 నుండి నవంబర్ వరకు దాదాపు 11 నెలలు, ఏప్రిల్, మేది కలిపి మొత్తంగా కూడా 13 నెలలకు సంబంధించినటువంటి ప్రాన్ అకౌంట్లో జమ చేయాల్సినటువంటి ఏ ఒక్క రూపాయి కూడా ఉద్యోగుల డబ్బు జమ కాలేదు, ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇవ్వలేదు. కేవలం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్న తప్ప ఎస్టీఓలలో దీనికి సంబంధించినటువంటి ఏ చెక్కు కూడా క్యాష్ కాకపోవడం వల్ల ఈక్యూబేర్లో పెండింగ్లో ఉండడం వల్ల ఇలా ఉద్యోగులకు సంబంధించినటువంటి టోటల్ అమౌంట్ కూడా ఇలా పక్కదారి పడుతున్నది. ఈ డబ్బంతా ఏం చేస్తున్నారని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకవైపేమో సిపిఎస్లో ఉన్నటువంటి ఉద్యోగులకి డబ్బు జమ కాకుంటే వాళ్ళ పెన్షన్లో కోత పడుతుంది. 60% ఏదైతే డబ్బులు ఇవ్వనో ఆ డబ్బుల్లో నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 24,000 కోట్లని వార్తలు వస్తూ ఉన్నాయి. 12,000 కోట్లు ఉద్యోగులకు సంబంధించినవి, 12,000 కోట్లు మరి ప్రభుత్వం జమ చేయాల్సినటువంటి ఈ 24,000 కోట్లకు సంబంధించినటువంటి అంశంలో ఇవాళ అంత గందరగోళం చెలరేగుతూ ఉంది. ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రాన్ అకౌంట్లో ఏ ఉద్యోగికి ఎంత జమ చేసినామనేటువంటి విషయాన్ని స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే రెండవది కూడా ఇవాళ సిపిఎస్ సరే 60% సిపిఎస్లో జమ చేసిన సొమ్ము రిటైర్ అయిన తర్వాత 60% వెనక్కి ఇస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. 40% షేర్ మార్కెట్లో పెట్టి వారికి సంబంధించినటువంటి ఇస్తామని చెప్పింది. కానీ ఇంకొక దుర్మార్గంగా ఇది రద్దు చేస్తామని ఒకవైపు ఉద్యోగులు పోరాడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇంకొక కొత్త స్కీమ్ తెచ్చి ఇలా గుదిబండలాగా తయారు చేస్తూ ఉంది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేటువంటి పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చి ఇవాళ ఉద్యోగుల్ని పెనం నుండి పొయ్యిలో పడేసే విధంగా ఇవాళ ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉన్నాయి. 2 ప్రభుత్వాలు కూడా ఇవాళ ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు కూడా ఉద్యోగ వ్యతిరేక విధానాల కోసం పోటీ పడుతున్నట్టుగా ఇవాళ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అసలు ఉద్యోగులందరూ కూడా ఏం కోరుకుంటున్నారు? పాత పెన్షన్ విధానం కావాలని చెప్పి ఇలా ఒకవైపు ఉద్యమం చేస్తే దాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా 25 ఏళ్ళు కరెక్ట్గా సర్వీస్ చేస్తేనే మీకు పెన్షన్ వస్తుందని చెప్పి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో పెట్టారు. ఇటువంటి ప్రాన్ అకౌంట్లో డబ్బులు జమ కాకుంటే ఎవరు బాధ్యులు? రేపు ఏదైనా లీవ్ పెట్టినా లేకుంటే ఇంకొకటి చేసినా ఒక్కరోజు మీకు సరైనటువంటి లేకుంటే పెన్షన్లో కోత విధిస్తామని ఇలా కండిషన్లు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 2 ఒకవైపు ఉంటే మూడో వైపు ఇలా సివిల్ సర్వీస్ రూల్స్కు అమెండ్మెంట్ తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. పార్లమెంట్లో ఆ బిల్లు ప్రవేశపెట్టారు, రాజ్యసభకు పోతా ఉంది. 2025 ఆర్థిక చట్టానికి సవరణలు తీసుకొచ్చి 1/1/2026కు ముందు ఎవరైతే రిటైర్ అవుతారో ఆ రిటైర్ అయిన ఉద్యోగులకు ఎవరికి కూడా వచ్చేటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ ఉండవని అనేటువంటి ఒక దుర్మార్గమైన చట్టాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతా ఉన్నది. దీనివల్ల 26 కంటే ముందు రిటైర్ అయినటువంటి ఏ ఉద్యోగులకు కూడా డిఏ విషయంలో కానీ లేకుంటే వాళ్ళకి ఇచ్చేటువంటి అనేక సదుపాయాల విషయంలో పిఆర్సీ బెనిఫిట్స్ విషయంలో కూడా ఇలా తీవ్రమైనటువంటి ఒక పరిస్థితి జరుగుతూ ఉంది. మొన్న నిర్మలా సీతారామన్ గారు ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ సంబంధించినటువంటి కేసీ వేణుగోపాల్ గారు ఆబ్జెక్షన్ చేస్తే నిర్మలా సీతారామన్ చెప్పినటువంటి జవాబు ఇలా కాంగ్రెస్ పార్టీ వైఖరిని తెలియజేస్తూ ఉంది. మీరు గతంలో తయారు చేసిన బిల్లునే మేము కామా లేకుండా ఫుల్ స్టాప్ లేకుండా ప్రవేశపెడుతున్నామని చెప్పి నిర్మలా సీతారామన్ చెప్పినటువంటి అంశాన్ని చూస్తూ ఉంటే 2 ప్రభుత్వాలు కూడా ఇలా ఉద్యోగులకు పెన్షనర్లకు పిఆర్సీ డిఏలు
ఎగ్గబెట్టడానికి ప్రయత్నం చేస్తుందనేటువంటి అంశాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. పిఆర్సీలు కానీ డిఏలు కానీ ఎందుకు ఇస్తారు? అధిక ధరలు పెరుగుతూ ఉంటే ఆ ధరల్ని రియంబర్స్ కావడానికి, జీవన ప్రమాణాలలో కొంచెమైనా మెరుగు కావడానికి పెన్షన్లకు ఇచ్చేటువంటి ఈ భత్యాలన్నీ కూడా ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకే మేము స్టేట్ అవేగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నూతన పెన్షన్ విధానము ఏదైతే మీరు సిపిఎస్ అని పెట్టిర్రో సిపిఎస్ను రద్దు చేయాలి. యూపీఎస్ను కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకొని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.